అందరికీ నమస్కారం. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, ముఖ్యంగా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమము, అభివృద్ధి మరియు భవిష్యత్తు తరాలకి పెట్టుబడుల ద్వారా వచ్చేటటువంటి ఉపాధి కల్పన, ఈ విధంగా సమగ్రంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చూసినటువంటి సాలాబాద్ గ్రామ ప్రజలు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఇవాళ చేరినారు. వాళ్ళందరినీ కూడా అభినందించి తెలుగుదేశం పార్టీకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగే మనం అందరం కలిసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అయ్యే విధంగా మన నాయకులకు మనం మద్దతు తెలిపితే కనుక వాళ్ళు మరింత కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలాగే ముఖ్యంగా సాలాబాద్ ఎన్నో రోజులుగా ఇక్కడ ఒక పెత్తందారీ వ్యవస్థ జరగడం వల్ల అభివృద్ధి కుంటుపడింది. ఇవాళ ఇక్కడ ఈ గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తే కనీసం ఇళ్ళు లేనటువంటి పేదలు, భూములు కావాలనుకున్నటువంటి పేదలు ఎంతోమంది ఇవాళ ఇక్కడికి వచ్చి అడగడం జరిగింది. అంటే వచ్చే రోజుల్లో ఇప్పటికీ ఇక్కడ దాదాపు 60-70 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు కూడా అన్ని పూర్తి చేయడం జరిగింది. కొన్ని బోర్లు కూడా ఇక్కడ వేసి ఇక్కడ నీటికి ఇబ్బంది లేకుండా చూడటం జరిగింది. అలాగే భవిష్యత్తులో సాలాబాద్ గ్రామ పంచాయతీని ఇప్పుడు చేరినటువంటి పెద్దలు లక్ష్మణరెడ్డి అన్న, తర్వాత మిగతా అందరూ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అందరి సమక్షంలో 25 కుటుంబాలు అందరి సమక్షంలో ఇవాళ ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒంటిమిట్టను అధికారికంగా రాములవారి కళ్యాణానికి నిర్ణయించిన తర్వాత ఈ మండలం యొక్క అభివృద్ధి అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతూ ఉంది. గతంలో ఇక్కడ ఒంటిమిట్ట చెరువు దాదాపు ఒక టీఎంసీ నీళ్లు పడతాయి. అందులో చెరువు నీళ్లు నింపితే కనుక దాదాపు మండలం అంతా కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. సాగునీరు, తాగునీరుకు మండలంలో ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ రోజు శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయక మూలపడడంతో తిరిగి ఈ ప్రాంత అవసరాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి నాసిరకం పైపుల స్థానంలో ఇనుప పైపులు ఇచ్చి శాశ్వతంగా శ్రీరామ ఎత్తిపోతల పథకంని మళ్ళీ తిరిగి పునఃప్రవేశం పెట్టేసి 24 గంటలు సంవత్సరం రోజులు కూడా ఒంటిమిట్ట చెరువులో నీళ్లు ఉండే విధంగా ఇవాళ మళ్ళీ అదనంగా 12 కోట్లకు పైగా ఇవాళ నిధులు రావడం జరిగింది. త్వరలోనే అది టెండర్ల ప్రక్రియ ఏర్పడి ఒక 2 నెలల్లోనే ఆ పథకాన్ని మళ్ళీ పూర్తి చేసుకుంటాం. అలాగే అందరూ కూడా